గాంధీ భవన్ లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనఘన దయాకర్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలంగా పోటీ చేయనుందని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమని చెప్పారు. కార్యకర్తలు ఒకే తాటిపై కృషి చేస్తే విజయం ఖాయమవుతుందని దయాకర్ పిలుపునిచ్చారు. ఒక విష ప్రచారాలు చేయాలి, ప్రజలకు ఒక చెడు ప్రచారాలు చేయాలనే ఆలోచనలో ఇవాళ కేటీఆర్ నిత్యం అదే ఒక విష ప్రచారాలు, విష మాటలు మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రజలారు అందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి జూబ్లీహిల్స్కి ఆయన చేసింది ఏంది, ఆయన పీకింది ఏందని నేను అంటా ఉన్నాను. ఏమన్నా అక్కడ ఏమన్నా పర్యటన చేసి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండా, లేదా పోయిన ఎమ్మెల్యే ఏమైనా చేశాడు? అక్కడ ప్రజలకు చేసింది ఏంది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అనివార్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిన దాంట్లో అక్కడ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇవాళ 10 ఏళ్ల పాటు అభివృద్ధికి నోచుకోలేక అక్కడ ఉన్నటువంటి మంత్రులు రాకుండా, కనీసం అక్కడ ముఖ్యమంత్రి అనేటోళ్ళు కూడా కనీసం అక్కడికి రాకుండా ప్రజలు అధోగతి పాలవుతున్నటువంటి సందర్భంలో దాదాపు 4 నెలలుగా క్షేత్రస్థాయిలో 3 మంత్రులు జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం జూబ్లీహిల్స్ నమూనాని ఏర్పాటు చేసుకొని అక్కడ నిత్యం ప్రజలతోని అక్కడ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ చూసినాం. ఇవాళ ప్రజలారా, ఇవాళ బీఆర్ఎస్ హయాంలో మొత్తం కూడా ఒక ఆటవిక పాలన, రౌడీ రాజ్యం, మాట్లాడితే కేసు, వీడియో పెడితే కేసు, అంటే కనీసం మనిషికి స్వేచ్ఛ లేకుండా పాలించారు 10 ఏళ్ల పాటు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది, మాట్లాడే హక్కు వచ్చింది. మాట్లాడితేనే కదా మనకు అవకాశాలు వచ్చిందనే ఒక గొప్ప అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని వీడియోలు మార్ఫింగ్ చేసినా, ఎంత విష ప్రచారాలు చేసినా